శ్రీ గురుభ్యో నమః. మకర రాశి 2024 జూలై 21వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 31వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి జూలై నెలలోని చివరి 11 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 25వ తేదీ ఉదయం 10:46 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది మిక్స్డ్ రిజల్ట్స్. చక్కగా అనుకూలంగా ఉంటాయి, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, మానసిక స్థిరత్వం ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. దీంతో పాటు 22వ తేదీ రాత్రి దగ్గర నుంచి కొంచెం ఆవేశం ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద రుసరుసలు పనికిరారు, చిన్నదానికి కూడా కోపం తెచ్చుకుంటారు. మరి దానివలన ఫలితాలు దగ్గర దాకా అనుకూలంగా వచ్చిన ఫలితాలు కూడా అవి వెనక్కి తనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ ఉదయం 10:46 దాకా ఆవేశానికి దూరంగా ఉండాలి. డబ్బు విషయంలో కూడా కొంచెం కటకటగా ఉంటుంది. ముఖ్యంగా దాదాపుగా 20 రోజులు దాటిపోయిన కనుక ఇంకా నెలాఖరి కింద అనుకోవాలి. చాలా చోట్ల అడుగంటుంటుంది కనుక ఇంకా కొంతమందికి రుణం చేయాలన్నా కూడా లభ్యం కాని పరిస్థితి ఉంటుంది. రుణభారం పెరుగుతుంటుంది. స్పెక్యులేషన్ టు వేస్ట్. ఎక్కడన్నా కొంతమంది ఆ జూద సంబంధ క్రీడల మీద ఆసక్తి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డబ్బుని వృధా చేసుకునేటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి కనుక తనకి చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక సెకండ్ పాయింట్కి వస్తే 25వ తేదీ ఉదయం 10:46 ప్రారంభమై 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఇది కొంత మెరుగ్గా ఉంటుంది. అన్నింటితో తృప్తిగా ఉంటుంది. తోబుట్టువులతో కావచ్చు, గృహంలో కావచ్చు, పక్కింటి వారితో, వెనకింటి వారితో, పై అధికారులతోనూ, దిగువ స్థాయి వ్యక్తులతోనూ, నూతన వ్యక్తులతోనూ కొంత అనుకూలత ఉంటాయి. పరిచయ భాగ్యాలు బాగానే ఉంటాయి. డెవలప్మెంట్స్ కొంత అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటే అనుకూలంగానూ ఉంటుంది కూడా. అయితే కొన్ని రహస్యాలను మాత్రం ఛేదించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఛేదించడం ఎందుకుంటున్నానంటే మీకు లోపల ఒక తపన ఏర్పడుతుంది. అది ఎలా అయినా తెలుసుకోవాలి, ఎలా అయినా తెలుసుకుని ఏం చేస్తారు, ఏమీ చేయలేరు. కాబట్టి కొంచెం మనసు ప్రశాంతతగా ఉంటుంది. అమ్మయ్య తెలుసుకోగలిగాను. అది మీ విషయం కావచ్చు, ఇంకొకరి విషయం కావచ్చు, అది రిలేటెడ్ దేనికైనా కావచ్చు. అది తెలుసుకోవాలని తపన, జిజ్ఞాస, ఆసక్తి, దానివల్ల అక్కడ కృతకృత్యులు అవుతారు. సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది. అదొక్కటి ఇక్కడ ప్లస్ పాయింట్ కనపడుతుంటుంది. నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేసి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం గుర్తుపట్టుకున్నట్టు అనిపిస్తుంది. సంతానం ద్వారా కొన్ని సమస్యలు, ఉద్యోగంలో ఏదో తికమక, ఉద్యోగాన్ని వదిలేద్దామనేటువంటి ఒకవైపు మనసు ప్రేరణ, ఉద్యోగం వదిలేస్తే అది ఎట్లా అని మరొకటి, మరి అవతల ఉద్యోగం చూసుకుని వదిలేయాలి కదా అని ఇంకొక వైపు నుంచి మనసు చెబుతుంటుంది. దీనికి తోడు అనారోగ్యం, ఆర్థిక సమస్య, గృహ సమస్య, వాహన సమస్య. మీరు ఒకటి చెప్తే మీ తల్లిగారు అదా కాదు ఇలా అని మీ మాటకి ఎదురు చెప్పటం, ఆ మాటకి మీరు అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడటం, మల్లగులాలు పట్టడం. ఈ విధంగా 28, 29, 30, 31 4 రోజులు గడపాలి. 4 రోజుల్లో పైగా చివరి రోజులు పూర్తిగా కష్టకాలం డబ్బుకి కనుక చాలా జాగ్రత్తగా 4 రోజుల్ని ఏదో ప్రకారం నెట్టుకొని వస్తే అప్పుడు ఆగస్టు 1వ తేదీ అనేది వస్తుంది. సో ఎనీహౌ ఏదైనా ఈ పక్షంలో ఒక 2 తేదీలు చెప్తా. ఆ 2 తేదీలు ఏంటంటే 24వ తేదీ బుధవారం. ఆ రోజు శతభిష నక్షత్రం. శతభిషం అంటే రాహు యొక్క నక్షత్రం. ఇప్పుడు ఆ రాహువే ఈ మకర రాశికి అధిపతి అయినటువంటి శని యొక్క నక్షత్రం ఉత్తరాభాగంలో సంచారం చేస్తున్నాడు. 8 నెలల 12 రోజులు చేస్తాడు ఆయన. అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 16 దాకా ఆయన ఉంటాడు.
కనుక 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం రాహుకాలం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాలు రాహుకాలం ఉంటుంది కనుక ఈ రాహుకాలంలో ఎవరు ఏదైనా మామూలు మ్యాటర్ చెప్పినా మీరు వెంటనే రియాక్ట్ కావద్దు. అది కొంచెం అన్ఫేవరబుల్ న్యూస్ చెప్పినా రియాక్ట్ కావద్దు, ఫేవరబుల్ న్యూస్ చెప్పినా రియాక్ట్ కాకండి. వినండి, దాని మీద వెంటనే మీరు చెప్పండి సమాధానం అంటే కొద్దిసేపు ఆగిన తర్వాత చెప్తాను అని దాని తర్వాత ఆలోచించి రియాక్ట్ కావటం. ఇక్కడ కొంతమంది బీపీ తెచ్చుకుంటారు, కొంతమంది కొన్ని వార్తలు వినంగానే బీపీ డౌన్ అవుతుంటుంది. ఏదైనా ఆ సమయంలో కొంచెం ఆత్మస్థైర్యంతో ఏ విషయంలో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బు విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఏవైనా కొంచెం స్థైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఇక రెండవది, నెలాఖరులో చిట్ట చివరి రోజుల్లో అంటే 30-31లో ముఖ్యంగా 30వ తేదీ ఆ రోజే మంగళవారం రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం చంద్రుడి యొక్క నక్షత్రం. చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. ఆ రోజునే మామూలుగా అక్కడ కుజుడు, గురువు, చంద్రుడు ముగ్గురు కూడా రోహిణి నక్షత్రం కలుస్తారు. కనుక ఆ రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి పడుకోబోయేంత వరకు మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పకండి. ఎవరికైనా సలహా ఇవ్వాలంటే ఇవ్వకండి. ఎవరన్నా ఏదైనా చెప్పినా దాని వెంటనే గుడ్డిగా నమ్మకండి. మీరు సలహాలు ఇవ్వకండి, గుడ్డిగా నమ్మకండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్, మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్రాల ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే, ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషాల వరకు అన్ఫేవరబుల్ టైం. అది వారికి నైజతారతో కూడిన సమయం, వ్యతిరేక సమయం, పూర్తిగా ఎగనెస్ట్ సమయం. కనుక ఆ సమయంలో కొత్త కార్యక్రమాలకి, కొంగ్రత నిర్ణయాలకి దూరంగా ఉండాలి, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, మూడవది, ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులకి 28వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషాల నుంచి 29వ తేదీ ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం కూడా అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా లలిత త్రిశతికి సంబంధించినటువంటి హ్రీం బీజాక్షర నామాలు 60 నామాల వరకు యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి. ప్రణతి టెలివిజన్లో పైన మెనూ బార్లో కమ్యూనిటీకి వెళ్తే అక్కడ క్లిక్ చేయండి. కొద్ది రోజులు వెనక్కి పోతే ఆ నామాలు కనపడతాయి. ఆ నామాన్ని సంగ్రహించి చక్కగా ప్రతిరోజు కూడా ఉదయం కానీ లేక సాయంత్రం కానీ పట్టించడానికి ప్రయత్నం చేయండి. శుభం.